హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. సేమియా కేసరి. సేమియా కేసరి చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. మొదటిగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి అందులో 3 స్పూన్ల నెయ్యి వేశానండి. 3 స్పూన్ల నెయ్యి వేశాను. 1½ గ్లాసు సేమియా తీసుకున్నానండి. ఈ నెయ్యిలో జీడిపప్పు, చిరంజి పప్పు, కిస్మిస్లు వేయాలండి. డ్రై ఫ్రూట్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా మంచిగా స్టవ్ మాత్రం సిమ్‌లో పెట్టాలండి. ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. కిస్మిస్లు కూడా వేయాలి. 1½ గ్లాసు సేమియాకి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి నేను. కరెక్ట్‌గా సరిపోతాయి. సేమియా కేసరి మంచిగా ఉడుకుతుంది. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి. ఇవి ఒక చిన్న బౌల్‌లోకి తీసుకుందాము. ఈ విధంగా ఒక బౌల్‌లో వేశాక ఈ నెయ్యి వేడి నెయ్యే కదండీ! అందుకే మనము వెంటనే సేమియా వేసేయొచ్చు. సేమియా 1½ గ్లాస్ అండి వేసి స్టవ్ సిమ్‌లో పెట్టి ఫ్రై చేయాలండి. లేకపోతే మాడిపోతుంది. తొందరగా మాడిపోతుందండి సేమియా. అందుకే స్టవ్ మాత్రం సిమ్‌లోనే పెట్టాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయాలండి. తొందరగా అడుగంటుతుంది, మాడిపోతుంది. చూడండి, మంచి కలరు ఈ విధంగా ఫ్రై అవ్వాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. చాలా తొందరగా కూడా అయిపోతుందండి ఈ సేమియా కేసరి. ఈ విధంగా కలుపుతూ చక్కగా ఫ్రై చేయాలండి. ఈ స్వీట్ పిల్లలందరూ ఇష్టపడతారండి. పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. చాలా బావుంటుంది. ఇప్పుడు వాటర్ వేయాలండి. కొన్ని కొన్ని వాటర్ వేయాలి. కొన్ని కొన్ని వాటర్ పొయ్యాలండి ఇందులో. కలుపుతూ ఇలా వాటర్ వేయాలండి. ఒక గ్లాసు వాటర్ వేసానండి. ఇంకా 2 గ్లాసుల వాటర్ వేయాలి. 1½ గ్లాసు సేమియాకి 3 గ్లాసుల వాటర్ వేయాలండి. డబల్ వేయాలి. ఈ విధంగా 2, 3 గ్లాసుల వాటర్ వేసేసానండి. ఇప్పుడు ఇదంతా కలుపుతూ స్టవ్ సిమ్‌లో పెట్టి మంచిగా ఉడికిచ్చాలండి సేమియా అంతా. మధ్య మధ్యలో కలపాలండి. కలుపుతూ ఉడికిచ్చాలి. 3 యాలకులు వేయాలండి. వేసి మంచిగా కలుపుతూ ఉడికిచ్చాలండి. సేమియా మంచిగా ఉడికేంత వరకు మంచిగా కలుపుతూ ఉడికిచ్చాలి. చూడండి, ఈ విధంగా మంచిగా ఉడుకుతుంది. స్టార్ట్ అయిందండి ఉడకటం. మధ్య మధ్యలో కలపాలండి అడుగు అంటకుండా. యాలకులు గూడా ఈ విధంగా వేయాలండి ముందే. చూడండి, మంచిగా ఉడుకుడు స్టార్ట్ అయిందండి. సేమియా కేసరి చాలా బావుంటుందండి. కలరు మీకిష్టమైతే వేసుకోవచ్చండి. లేకపోతే స్కిప్ చెయ్యొచ్చు. నేను కలర్ కోసం కొంచెం చిటికెడు వేశానండి. చూడండి, ఈ విధంగా కలరుంటే పిల్లలు గూడా ఇష్టంగా తింటారని ఈ విధంగా ఫుడ్ కలరు ఒక చిటికెడు వేశాను. ఇప్పుడు షుగర్ వేసేయాలండి. 3/4 గ్లాసు షుగర్ వేయాలండి. 1½కి 3/4 గ్లాసు షుగర్ వేయాలి. షుగర్ వేసి కలపాలండి. ఈ విధంగా దగ్గరకయ్యే ముందు షుగర్ వేయాలి. వేసి మంచిగా కలుపుతూ ఉడికిచ్చాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడకాలండి. చూడండి, దగ్గరకవుతుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇలా లాస్ట్‌లో కొంచెం నెయ్యి వేయాలి. వేసి మంచిగా కలపాలండి. అంతే అండి. దాదాపు సేమియా కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏస్తే అయిపోతుంది. అంతే అండి. చాలా సింపుల్‌గా చేయొచ్చు. చాలా టేస్టీగా చేయొచ్చండి. ఈ విధంగా వేసి కలిపితే అయిపోతుందండి. చాలా బావుంటుంది. ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, మంచి కలర్‌ఫుల్‌గా ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చేసి స్టవ్ మీద నుంచి దింపేయాలి. లేకపోతే
సేమియా కేసరి గట్టిగా అయిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ వీడియో అంతా చూసినందుకు థాంక్ యూ ఫర్ వాచింగ్.